వందనాలు. ఈరోజు చీరాల సండే స్కూల్కి నడిపించినటువంటి విధానమును బట్టి వందనాలు తండ్రి. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా నాయన పాడిన పాటల ద్వారా ప్రభు మీ నామం మహిమపరచబడిందని నమ్మొచ్చున్నాము తండ్రి. కథ చెప్పబోచుండగా నాయన బిడ్డలకి గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును దయచేయండి ప్రభు. ఆ యొక్క నీతిని అనుసరించుటకు సాయం చేయండి తండ్రి. దాన్ని గ్రహించేటువంటి కృపను దయచేయండి ప్రభు. రాని వారిని మరొక దినాన్ని నడిపించమని కోరుకుంటున్నా. నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాలు ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి. వారు శిష్యులతో చెప్తున్నాడు, నేను మీకు ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా ఏనండి అని శిష్యులతో చెప్తున్నాడు. ఎవరితో? నా వైపు చూడాలి అందరూ. అండు ఎవరితో చెప్తున్నాడు? స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినాలంటే ఏంటమ్మయ్యా మరి చెప్పు అన్నారు. సరే, ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుడు అని అంటే ఏంటి? నాయకుడు. ఇంకా మీకు తెలిసిందే చెప్పండి. లీడర్, రాజు. రాజు అంటారు యజమానుడు అని అంటే ఒకవేళ 1,00,000 రూపాయలకి కొనబడేటువంటి పొలం ఉందనుకోండి, ఓనర్. పని చేసేవాళ్ళు ఓనర్ అవుతారా? పని చేసేవాళ్ళు వేరే వాళ్ళే, ఆ యొక్క ధాన్యం తినేది వేరే వాళ్ళే, కానీ ఓనర్ మాత్రం ఒకళ్ళే ఉంటారు. వాళ్ళని యజమానుడు, లీడరు లేదా హెడ్ ఇవన్నీ అంటారు. అయితే ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉంది. ఏం తోట? ఏం తోట? ద్రాక్ష తోట. ద్రాక్ష అంటే ఏంటి ఇంగ్లీష్లో తెలుసుగా? ద్రాక్షాలు. అయితే ఈ తోట చాలా ఎక్కువగా ఉంది తనకి. ఏ తోట? నా వైపు చూడాలి అందరూ. సరేనని చెప్పి ఆ యొక్క రాజుకి, ఆ యజమానుడికి పని మీద ఊరు వెళ్ళాడు. పని వచ్చింది, ఓ పని మీద అవసరం పడి ఊరు వెళ్తున్నాడు. వెళ్తూ కొంతమంది పనోళ్ళని పిలిచాడు. ఎవరిని? పనోళ్ళని, కావలి వారిని లేదా కాపులని. పదాలు వేరుగా ఉంటాయి కానీ ఒకటే అర్థం వచ్చింది. కాపులు, పనివాళ్ళు, కావలి వాళ్ళు అంటారు. వాళ్ళు పిలిచి, నేను ప్రయాణమై ఊరు వెళ్తున్నా పని మీద, మీరేం చేయాలి? ఈ ద్రాక్ష తోటను జాగ్రత్తగా చూసుకొని మంచిగా పండించి ఏంటి మంచిగా దానికి అభివృద్ధి చేయాలి. ఇంకా అంటే ఆ యొక్క డబ్బును జాగ్రత్తగా ఉంచడం, ఇక ఎవరైనా వచ్చి అడిగితే ఆ పండ్లను సరిగ్గా అమ్మడం, మీరు ఇక మొత్తం టాప్ టు బాటం మీరు చూసుకోవాలి. ఎందుకు? నేను ఎక్కడికి వెళ్తున్నాను? వేరే ఊరికి వెళ్తున్నాను. నేను వచ్చేలోపు నా వాటా నేను తీసుకుంటా, కాబట్టి మీరు జాగ్రత్తగా పని చేయండి అన్నాడు. సరే అయ్యా, మేము చేస్తాం అయ్యా, బాగా చేస్తాం అయ్యా అని చెప్పి అన్నారు. వీళ్ళు ఎవరు అంది? శిష్యులు అన్నారా? కాపులు, కావలి వాళ్ళు, పనివారు అనగానే సరే మరి వెళ్తున్నాను నేను అన్నాడు అని వెళ్ళిపోయాడు యజమానుడు. వెళ్ళిపోయి తిరిగి వచ్చేసాడు. పని ముగించబడింది, అయిపోయి తిరిగి వచ్చాడు. మరి వాళ్ళ దగ్గరికి ఇచ్చాం కదా, కావలి వాళ్ళకి ఇచ్చాం కదా మనం చూసుకోమని, వెళ్ళి నా వాటా తెమ్మనాలని అని ఒక దాసుని అంటే ఒక పనివాడికి చెప్పాడు. ఏమని? వెళ్ళి నా వాటా, నా భాగం తెమ్మని చెప్పు, తీసుకురా అని చెప్పి ఆ యొక్క కావలి వాళ్ళ దగ్గరికి, ఆ ద్రాక్ష తోట దగ్గరికి ఒక పనివాడిని పంపించాడు. ఎవరు పంపించింది? యజమానుడు. పంపంగానే సరేనయ్యా వెళ్ళి తీసుకొస్తామయ్యా మరి అని చెప్పి వెళ్ళంగానే మీరు కౌలు తీసుకురండి అంటే సరేనయ్యా అని చెప్పి ఒక్కడిని పంపించాడు. ఎంతమందిని పంపించాడు? ఒక్కడిని పంపంగా వెళ్ళి అయ్యా మరి యజమానుడు చెప్పాడు తీసుకురమ్మని, మరి ఇవ్వండి, ఎంత వచ్చింది ఏంటి ఏది లెక్క చెప్పండి అన్నాడు. ఏంది నీకు చెప్పేది లెక్క అని ఒక్కటి పీకి పంపించారు. ఏం చేశారు? తను తప్పుగా మాట్లాడా? వచ్చిన పని ఆయన ఏం తప్పుగా మాట్లాడలా, ఒకటి పీకి పంపించేశారంట. పంపించగానే యజమానుడు ఏంది ఇట్ట చేశారని చెప్పి మళ్ళీ రెండో వాడిని ఇంకోటి పంపించారు. నువ్వు వెళ్ళి తీసుకురాపో అంటే సరే వెళ్తానండి. ఇంకోసారి పంపితే వాడిని కొట్టి బాగా అవమానపరిచి బయటిగానే నెట్టేశారండి కూడా. రెండో వాడిని కూడా పంపించేశారట అని చెప్పి మూడో వాడిని పిలిచారు. మళ్ళీ పనివాడిని ఇంకోటి పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి ఈసారి గట్టిగా తీసుకోండిరా, కౌలు తీసుకొనిరా అంటే సరే అని వెళ్ళాడు. వాడిని ఏం చేశారు?
ఇంకా బాగా కొట్టి ఏకంగా ద్రాక్ష తోటలో నుంచి నెట్టేశారు బయటికి, పోయాడు నుంచి అని. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఇంకా ఈలోపు చనిపోయారు. ఇంకా వాళ్ళు కొట్టి చంపేశారు. ఇంకా ఏంది అడిగేది, ఏంది ఇచ్చేది, నేను ఈయనని. వాళ్ళదా అది? వాళ్ళదా కాదు. కానీ ఏమంటున్నారు, యజమానుడికి రావాల్సినటువంటి యొక్క కౌలు మేము ఇయ్యము, నువ్వెవరు వచ్చి అడిగేది, మేమేమో ఇది మేము పరిపాలించాము మా తోట అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట, వాళ్ళదే అన్నట్టు. ఇక అందుకని ఏమీ అని చెప్పి వాళ్ళ ముగ్గురిని పంపించేసి, ఇంకిట్ట కాదని యజమానుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది, నా కొడుకుని పంపిస్తా. ఎవరిని? కొడుకుని. నా కొడుకు తెలుసు వాళ్ళకి, చూసి సన్మానిస్తారు, ఖచ్చితంగా గౌరవించి కౌలుకి ఇస్తారు ఖచ్చితంగా అని చెప్పి వెళ్ళాడు. ఆ కొడుకుని పంపింగానే ఆ కొడుకుని చూసి వాళ్ళు ఇదిగో వీడే వారసుడు. ఎవరు? వారసుడు. కాబట్టి ఈ ఆస్తి అంతా, ఈ ద్రాక్ష తోట మొత్తం ఎవరికి చెందిద్ది? తినకే చెందిద్ది. తిను బ్రతికుంటే తినకే చెందిద్ది, చనిపోతే మనకన్నా రావచ్చు చక్కగా అని చెప్పి తను చంపేశారు. ఎవరిని చంపేసింది? కుమారుని కూడా చంపేశారు. చంపేసి అమ్మయ్య అయిపోయింది, ఇంకా మనల్ని ఎవరు అడ్డుకోరు, చక్కగా ద్రాక్ష పండ్లు చక్కగా పండించవచ్చు, మనమే మంచిగా ధనం సంపాదించవచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు ఒక పక్కన. ఈలోపు కుమారుణ్ణి కూడా చంపేసరికి యజమానుడు ఏం చేయాలి, నేను అసలు పిల్లోడిని పంపిస్తే సన్మానిస్తారని పంపిస్తే ఏం చేశారు? చంపేశారే అని చెప్పి ఆలోచిస్తూ ఉండి ఒక మాట అన్నాడు, ఇంకా లాభం లేదు, నేనే వస్తాను. ఎవరు వస్తా అంటున్నాడు? నేనే వస్తా, వచ్చి ఆ ద్రాక్ష తోటనంతా నాశనం చేసేసి వేరే వాళ్ళకి, ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి వారిని నాశనం చేసేసి ఆ ద్రాక్ష తోట ఇంకో వాళ్ళకి ఇస్తా. దేనికి? పండించమని మంచిగా ధనం సంపాదించమని ఇంకొకరికి ఇస్తా కౌలుకి. వీళ్ళు మొత్తం నేనే చంపేస్తా. పని వాళ్ళు పంపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? చంపేసి వాళ్ళే బడాయి చేసుకుంటూ వాళ్ళదే పొలం అన్నట్టు, వాళ్ళదే ఆ యొక్క తోట అన్నట్టు చేస్తున్నారు. కాబట్టి నేనే దిగుతానని చెప్పి వస్తానని మాటలన్నీ వింటున్నారు కౌలుకి వచ్చి వాళ్ళు ఉన్నారు కదా తోటలో. వాళ్ళు విని అమ్మో ఇది జరగకూడదు అనుకుంటున్నారు. ఎందుకు? వస్తే నిజంగా ఆయన అనుకున్నది చేస్తాడు యజమానుడు, చంపేస్తాడు కానీ ఇది జరగకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఈ స్టోరీలో ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? యెహోవా దేవుడు. ఎవరు? ఓకే, మరి కౌలుకి ఇచ్చాడు కదా, వాళ్ళు ఎవరు? మనకేం ఇచ్చాడు? నాకేం పొలం ఇవ్వలేదు ఏసీ. దేవుళ్ళలో నడవమని కౌలుకి ఇచ్చాడు. నీకు ఏమి ఇచ్చాడు కౌలుకి? కాదు, ఇది ఆలోచించండి. తర్వాత ముగ్గురు వచ్చారు చూసారా పనివారు, వాళ్ళెవరు? దేవదూత. ఎవరు? దేవుని సేవకులు, స్వార్థికులు, వాళ్ళు ముగ్గురు. మరి కుమారుడు యేసయ్య. మరి కౌలుకి ఇచ్చినటువంటి ఆ వ్యక్తులు ఎవరు? చంపిన ఆ వ్యక్తులు ఎవరు? సాతాను చంపిందా? ఎందుకు చంపాం మనం? ఎవరిని చూసి ఏసైని చంపాం మనం? ఎవరిని చూసి కాదు. ఈ యొక్క స్టోరీ మొత్తానికి మీనింగ్ ఏంటంటే రాకడ గురించి. దేని గురించి? ఈ యొక్క టాప్ టు బాటమ్ మొత్తం మీనింగ్ నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. అక్కగా నేను కానీ వస్తాను. అర్థమైందా? చెప్పిద్ది, నేను చెప్తాను. అర్థమైందా? నెక్స్ట్ వీక్ అక్క చెప్పిద్ది, లేదంటే నేనుంటే నేను, అక్క ఉంటే అక్క, మ్యాక్సిమం అక్క చెప్తుంది వచ్చి. అర్థమైందా? ఎవరెవరు క్లారిటీ ఉందిగా? ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? ఎవరు? యెహోవా దేవుడు. తర్వాత కౌలుకి ఇచ్చినటువంటి వ్యక్తులు
అని మీరు అనుకుంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీక్ తెలిసిద్ది. ఆ ముగ్గురు చనిపోయిన పనివారు సువార్థికులు, తర్వాత కుమారుడు యేసయ్య. దేవుని సువార్థికులు, ప్రవక్తలు, ఇవన్నీ దేవుని సేవకులు, ఇవన్నీ కూడా అనొచ్చు. అర్థమైందా? మరి ఎవరు అసలు ఆ ద్రాక్ష తోట ఏంటి, వాళ్ళని చంపడం ఏంటి, అసలు ఆయన ఇంకో ఊరు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినంత అవసరం ఏంటి, అసలు ఈ స్టోరీ మొత్తం టాప్ టు బాటం వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ చెప్తుంది అక్క. సరేనా? సస్పెన్స్ అంతే. మోకరించండి, చేతులు జోడించి కళ్ళు మూసేయండి. వస్తువు మీదని ఎప్పుడైనా అనుకున్నారా? ఒకవేళ మీకు తెలియకుండా కొన్నిసార్లు అనుకొని ఉండొచ్చు. కాబట్టి దానికి ఈరోజు మీరు క్షమాపణ చెప్పాలి దేవునికి. అయ్యా, నాది కాని వస్తువు నేను తెలియక నాదే అనుకొని వాదించి తప్పు చేశాను, క్షమించేసేయని మీరు ఇప్పుడు ప్రార్థన చేసి దేవునితో చెప్పాలి. కళ్ళు మూయాలి. ఇంకా మోకరించి చేతులు జోడించి కళ్ళు మూయాలి. మోకాళ్ళు లేని వాళ్ళకి నేను కుర్చీ వేస్తా, కుర్చీ మీద కూర్చోవచ్చు. అందరిని బట్టి వందనాలైనా బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాము తండ్రి. నేను విన్నటువంటి కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. యేసయ్యా నాయన, ఈ యొక్క స్టోరీలో ప్రభువా నైనా కౌలుకి ఇచ్చినా కూడా తండ్రి, వారిదే ఆ యొక్క రాజ్యం అనుకొని, వారిదే ఆ యొక్క ద్రాక్ష తోట అనుకొని వారు ప్రభువా ఎంతో పాపం చేసి ఉన్నారు తండ్రి. వారి యొక్క యజమానుడిని మర్చిపోయి ప్రభువా, యజమానుడికి నైనా తండ్రి ఆ యజమానుడికి ప్రభు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా తండ్రి తనని ఎంతగానో బాధ పెట్టి ఉన్నారు ప్రభువా. మేము కూడా తండ్రి మాకు కానటువంటి వస్తువు ప్రభువా మాదని భావించి ప్రభు ఎన్నోసార్లు తప్పు చేశాం ప్రభు. ఇక్కడ పిల్లలు కూడా తండ్రి తెలుసో తెలియక ప్రభు వారి చిన్నతనంలో నాయన ఒకవేళ అటువంటి తప్పు చేస్తుంటే వారిని క్షమించండి తండ్రి. ప్రభు వారి కథ యొక్క నీతిని జాగ్రత్తగా గ్రహించే కృపను దయచేయండి నాయన. నీ యొక్క మార్గంలో నడిచే కృపను దయచేయండి తండ్రి. బిడ్డల చదువుల్లో ఆటపాటల్లో తోడుగా ఉండండి నాయన. మంచి ఆరోగ్యముని భవిష్యత్తును దయచేయండి తండ్రి. వీరి అమ్మా నాన్న దీవించండి ప్రభు. వారి చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. రాని బిడ్డల్ని మరొక దినాన్ని నడిపించమని కోరుకుంటూ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.